Hi everyone. So I am Purushottam. I am CEO and founder of the Progmaster Private Limited. It's a software-based company. I think you most of the peoples you heard about it. సో మీ అందరికి తెలిసే ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్స్ మీరు జాయిన్ అయ్యి కూడా ఉంటారు ఇంటర్న్షిప్స్ అండ్ కోర్సెస్ కూడా. అండ్ ఇప్పటి వరకు మేము మోర్ దెన్ 3 ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ చేస్తున్నాం అండ్ కరెంట్లీ టూ ప్రాజెక్ట్స్ వచ్చి ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మన కంపెనీలో దగ్గర 12 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. సో దే ఆర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్స్ అండ్ ప్రజెంట్ వచ్చి మనకి 2 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి కదా. సో అవి వచ్చి ఆ వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ అన్ అప్లికేషన్. సో మనకి ఇప్పటి వరకు ఈ 8 monthsలో మోర్ దెన్ 5,000+ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ టు అస్ టు ట్రైన్ మోర్ దెన్ 5,000+ స్టూడెంట్స్, రైట్? బికాస్ 8 monthsలో ఇంతమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఈజీ డీల్, రైట్? దట్ టు ఆర్ స్టార్ట్అప్ గైస్ అండ్ ఐఎమ్ కరెంట్లీ పర్సింగ్ ఎ ఫైనల్ ఇయర్ బీటెక్ ఇట్ సెల్ఫ్. సో ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ టు అస్ టు ట్రైన్ అండ్ టు టేక్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్స్, రైట్? సో ఓకే, సో ఇంకోటి ఏంటి అంటే, సో ఇప్పుడు మన జరుగుతున్న ప్రాజెక్ట్స్లో వెబ్సైట్ యాజ్ వెల్ యాజ్ అన్ అప్లికేషన్ మనకి క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ అనమాట. సో వెబ్సైట్ మనకి రియాక్ట్ బేస్ మీద యాజ్ వెల్ యాజ్ వ్యూ. సో మీకు రియాక్ట్ వ్యూ అంటే బేసికలీ మీకు ఐడియా ఉండకపోవచ్చు, ఓకే? సో అదేవిధంగా మీకు అప్లికేషన్ సైడ్ అయితే మనం ఫ్లటర్ మీద వెళ్తున్నాం. సో ఫ్లటర్ యూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఐడియా అబౌట్ ఫ్లటర్, రైట్? సో ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఈ వీడియో చేస్తుంది దానికోసం అనమాట. సో ఫ్లటర్ మీకు యాక్చువల్గా రేపు ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం అనమాట. సో స్టూడెంట్స్ జస్ట్ ఒక బేసిక్ అవేర్నెస్, ఒక ఫ్లటర్ అంటే ఏంటి, దాని ఒక అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఫ్లటర్ దానివల్ల యూస్ ఏంటి, ఎలా చేస్తున్నారు, అసలు దేని బేస్ చేసుకున్నారు, అసలు ఫ్లటర్ ఒక అప్లికేషన్స్ ఏంటి, దానివల్ల ఒక అడ్వాంటేజెస్ ఏంటి. సో దిస్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఇట్, ఓకే? సో బేసికలీ ఫ్లటర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద గూగుల్ ఇన్ 2018 అండ్ 2018లో ఫ్లటర్ వచ్చింది కదా. సో దట్ గూగుల్ ద్వారా డెవలప్ చేయబడింది అనమాట, ఇంట్రడ్యూస్ అయింది అనమాట. యాక్చువల్గా ఫ్లటరు ఇట్స్ ఎ టెక్నాలజీ. ఫ్లటర్ లోపల మనకి ఒక లాంగ్వేజ్ ఉందన్నమాట. ఆ లాంగ్వేజ్ ఏంటి అంటే DOT. ఇట్స్ సిమిలర్ లైక్ పైథాన్ అండ్ సి. సో మామూలుగా మనకి పైథాన్లో జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, సో యాజ్ లైక్ ద సేమ్ కాన్సెప్ట్స్ వీ హ్యావ్ అన్ డాట్ ఆల్సో, ఐ మీన్ ఇన్ ఫ్లటర్ ఆల్సో. సో బై యూజింగ్ అ ఫ్లటర్ వీఆర్ గోన్ డెవలప్ ది అప్లికేషన్స్ బై యూజింగ్ అ డాట్. ఇట్స్ సిమిలర్ టు సి లాంగ్వేజ్. సో ఫ్లటర్ అంటే కొత్త లాంగ్వేజ్ అండ్ సో డిఫరెంట్గా ఉంటుంది, నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. యూ థింక్ లైక్ దస్ మీన్స్, ఓకే? సో ఎందుకంటే ఇట్స్ సిమిలర్ టు పైథాన్ అండ్ జావా అండ్ సి ఆల్సో. మీకు ఆల్రెడీ వీటి మీద బేసిక్ ఐడియా ఉంటే యూ కెన్ ఈజీలీ లర్న్ దిస్ లాంగ్వేజెస్, ఐ మీన్ ఫ్లటర్, అండ్ యూ కెన్ డెవలప్ అన్ అప్లికేషన్. సో ఓకే, ఫ్లటర్ అసలు దాని ఒక అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది గూగుల్ అంటే, సో బేసికలీ మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఆండ్రాయిడ్, మనకి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, దిస్ ఆర్ ఆల్ కాల్డ్ అప్లికేషన్స్. సో మామూలుగా మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది యాజ్ వెల్ as iOS ఉంటుంది. సో ఆండ్రాయిడ్ అయితే అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకుంటే ఆండ్రాయిడ్లో రన్ అవుతుంది యాజ్ వెల్ as iOSలో రన్ అవుతుంది. బట్ వాళ్ళు యాక్చువల్గా మనకు తెలిసింది ఒక అప్లికేషన్ 2 ఫోన్లో రన్ అవుతుంది అనేసి. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ 2 డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు దాన్ని. ఎస్, యూ హర్డ్ రైట్. యాక్చువల్లీ the application was developed by 2 developers. The first one is Android developer and the second person is iOS developer. So Android developer అంటే మామూలుగా మనం యూస్ చేస్తున్నాం కదా, రెడ్మీ, OnePlus, ఇలాంటివన్నీ ఆండ్రాయిడ్ కిందకి వస్తాయి. ఐఫోన్ వచ్చి iOS సాఫ్ట్వేర్ కిందకి వస్తుంది. సో మామూలుగా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే సో Kotlin, Java and XML, these are the languages which is used to develop an Android application. So if you want to develop an iOS application means you need to learn Shift, Golang and some other languages. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అప్లికేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారనుకోండి, మీకు ఒక అప్లికేషన్ కావాలి. ఎందుకు? టు షోకేస్ యువర్ ప్రోడక్ట్స్, ఐ మీన్ టు షోకేస్ యువర్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బిర్యానీ అండ్ సమ్ అదర్ ఐటమ్స్. టు షోకేస్ యువర్ ఫుడ్ ఐటమ్స్ యూ వాంట్ అన్ అప్లికేషన్, ఇజంట్ ఇట్? సో అప్లికేషన్ కావాలనుకుంటే సో ఆబ్వియస్లీ మీరు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ కావాలంటే ఒక డెవలపర్ హైర్ చేసుకుంటారు. ఆ డెవలపరు ఆండ్రాయిడ్ డెవలపర్ కావాలి, అదేవిధంగా iOS డెవలపర్ కావాలి. బికాస్ మీకు అప్లికేషన్ ఆండ్రాయిడ్లో రన్ అవ్వాలి యాజ్ వెల్ as iOSలో కూడా రన్ అవ్వాలి, ఇజంట్ ఇట్? సో ఫర్ దట్ పర్పస్ యూ నీడ్ టు హైర్ 2 developers. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆండ్రాయిడ్ డెవలపర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ iOS డెవలపర్, రైట్? సో ఇక్కడ ఇద్దరికి మీరు లెట్స్ టేక్ 5 lakhs ఇస్తున్నారనుకోండి. టోటల్ 10 lakhs యూ ఆర్ పేయింగ్ టు డెవలప్ అన్ అప్లికేషన్. మీ ఒక రెస్టారెంట్కి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి 10 lakhs పే చేస్తున్నారు మీరు, ఇజంట్ ఇట్? ఓకే బ్రో, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇట్ అంటే, ఏం ప్రాబ్లం అంటే కన్సిస్టెన్సీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఒక 5 minutesలో ప్రోడక్ట్ డెవలప్ చేశాడు, అప్లికేషన్ ఒక 5 minutesలో డెవలప్ చేశాడు అనుకోండి. అండ్ iOS డెవలపర్ ఒక 10 months తీసుకున్నాడు డెవలప్ చేయడానికి. సో ఇక్కడ ఏంటి, ఆండ్రాయిడ్ డెవలపర్ 5 monthsలో కంప్లీట్ చేసేసాడు, బట్ iOS డెవలపర్ ఇంకా 10 months లైక్ 5 months ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు. దీనివల్ల ఏంటి, కన్సిస్టెన్సీ ప్రాబ్లం. సో యాప్ అనేది మార్కెట్లో కరెక్ట్ టైంకి లాంచ్ అవ్వలేదు, ఇజంట్ ఇట్? సో దీనివల్ల ఏమంటారు, మార్కెట్లో మనకు ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా లాంచ్ అవ్వడం వల్ల సేల్స్ అనేది పర్ఫెక్ట్గా జరగదు అండ్ మీ యొక్క మార్కెటింగ్ అనేది కరెక్ట్గా జరగదు.
ఇట్స్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఇజంట్ ఇట్. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు ఫ్లటర్ వస్తుంది. ఫ్లటర్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో బై యూజింగ్ ఇన్ అ ఫ్లటర్ వీ కెన్ ఏబుల్ టు డెవలప్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, iOS application as well as web application. So you most of the people you don't know about the web application, I think so. So web applications ante, let us take on a WhatsApp. So in WhatsApp we have for example, if you go to Chrome and మీరు WhatsApp వెబ్ అని సెర్చ్ చేస్తే URL వస్తుంది మనకి. సో వెన్ వి ట్యాప్ ఆన్ ద URL మనకి స్కాన్ అవుతుంది వాట్సాప్లో. సో మనం స్కాన్ చేసిన ఆటోమేటిక్గా మన వాట్సాప్లో ఉన్న చార్ట్స్ అన్నీ అక్కడ ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. ఇట్ ఈస్ కాల్డ్ వెబ్ అప్లికేషన్. ఐ మీన్ వెబ్సైట్ ప్లస్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ అనమాట. సో ఈ 3 టైప్ ఆఫ్ టెక్నాలజీస్, 3 టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి సైమల్టేనియస్గా ఒక చిన్న కోడ్ రాయడం వల్ల 3 ప్లాట్ఫామ్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫ్లటర్. ఓకేనా. సో మామూలుగా ఇప్పుడు ఇద్దరు డెవలపర్స్ చేసే పని, ఐ మీన్ ఆండ్రాయిడ్ డెవలపర్ యాజ్ వెల్ as iOS డెవలపర్ చేసే పని, ద సింగిల్ ఫ్లటర్ డెవలపర్ కెన్ ఏబుల్ టు డెవలప్ ఇన్ 3 ప్లాట్ఫామ్స్ సైమల్టేనియస్లీ బై యూజింగ్ అ సింగిల్ కోడ్ ఇట్ సెల్ఫ్. సో ఒక కోడ్ రాయడం వల్ల 3 ప్లాట్ఫామ్స్లో అప్లికేషన్ డెవలప్ అవుతుంది. సో ఒక డెవలపర్ లైక్ iOS డెవలపర్ 10 months చేసేది, ఫ్లటర్ డెవలపర్ 2-3 monthsలో కంప్లీట్ చేస్తున్నాడు ప్రోడక్ట్ని. సో దీనివల్ల మీరు iOS డెవలపర్కి 5 lakhs, ఆండ్రాయిడ్ డెవలపర్కి 5 lakhs ఇచ్చి 10 lakhs పే చేసుకుని ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 8 lakhs ఇచ్చి ఫ్లటర్ డెవలపర్ దగ్గర వర్క్ చేయించుకోవచ్చు, ఆర్ 7 lakhs ఇచ్చి ఫ్లటర్ డెవలపర్ దగ్గర వర్క్ చేయించుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ కూడా ఆర్ అప్లికేషన్ కూడా విత్ ఇన్ టైంలో 2-3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు 10 lakhs అయ్యే ఖర్చు ఇక్కడ ఫ్లటర్ డెవలపర్కి 7 lakhs ఇస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీకు ఒక 3 lakhs ఇక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గిపోతుంది, ఇజంట్ ఇట్. సో యాజ్ ఎ కంపెనీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికే చూస్తుంది, ఇజంట్ ఇట్. సో ఇద్దరు డెవలపర్ని హైర్ చేసుకొని కన్సిస్టెన్సీ లేకుండా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ చేయించుకోదు ఏ కంపెనీ కానీ. సో కంపెనీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే తక్కువ డబ్బులకి ప్రాజెక్ట్ ఎలా చేయించుకోవాలి, ఇజంట్ ఇట్. సో ఇక్కడ ఫ్లటర్ ఏం చేస్తుంది, తక్కువ డబ్బులకి ఒక 7 lakhsకి 2-3 monthsలో ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఒక డెవలపరే 3 ప్లాట్ఫామ్స్ డెవలప్ చేస్తున్నాడు. సో ఆబ్వియస్గా కంపెనీ ఏం చేస్తుంది, ఫ్లటర్ డెవలపర్నే తీసుకుంటుంది. సో దట్ ఈస్ హౌ ద ఫ్లటర్ హ్యావింగ్ డిమాండ్ ఇన్ ద ప్రజెంట్ మార్కెట్. సో ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇట్ హ్యావ్ ఎ గుడ్ క్రేజ్. మీకు ఆబ్వియస్గా అర్థమై ఉండాలి, ఇప్పుడు ఒక ముగ్గురు డెవలపర్ చేసే పని ఒక సింగిల్ డెవలపర్ చేస్తున్నాడంటే ఆయనకి ఎంత డిమాండ్ ఉంటుంది ఆ స్కిల్స్కి, ఆ ఫ్లటర్కి. అండ్ దట్ టు ద ఫ్లటర్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2008, రైట్? ఆల్రెడీ టోల్డ్ యూ దట్. సో ఇప్పుడు విత్ ఇన్ 5 yearsలో దానికి మంచి క్రేజ్ ఉందన్నమాట, ఫుల్ బూమ్లో ఉందన్నమాట. అది కాకుండా మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ దే ఆర్ అడాప్టింగ్ దిస్ టెక్నాలజీ బికాస్ దానికి అడ్వాంటేజ్ మీకు అర్థమే అనుకుంటా ఇప్పటికీ. సో అండ్ లెట్ మీ టెల్ యూ ఆన్ రియల్ టైమ్ స్టోరీ. సో నాకు తెలిసిన ఒక సూపర్ సీనియర్స్ ఉన్నారనమాట, ఒక 4-5 members ఉన్నారు. సో దే గాట్ దేర్ ఫస్ట్ జాబ్ ఇన్ ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద ఫ్లటర్. ఫస్ట్ వర్షన్లో ఫ్లటర్లో జాబ్ వచ్చింది వాళ్ళకి 2018లోనే, ఫస్ట్ వర్షన్లో. సో అట్ ద టైమ్ దే హ్యావ్ 4 LPA ప్యాకేజ్. రైట్ నౌ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ 24 LPA. ఎస్, యూ హర్డ్ రైట్. ఇప్పుడు 24 lakhs per annum వాళ్ళకి విత్ ఇన్ 5 years. సి 4 LPA నుంచి 24 పెరిగింది, నియర్లీ 20 lakhs హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. హౌ క్రేజ్ ఇట్ ఈస్, రైట్? సో అంత డిమాండ్ ఉందన్నమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్లటర్ ఇప్పుడు పైథాన్, జావా ఇట్స్ ఎ కామన్ థింగ్. అందరూ పైథాన్ జావా నేర్చుకుంటూ ఉంటారు, నో డిఫరెన్స్. మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటాడు, ఇంకో మీ ఫ్రెండ్ జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటాడు. అందరికీ ఫుల్ స్టాక్ పైథాన్, ఫుల్ స్టాక్ జావా ఇవే వెళ్తున్నారు. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ అ ఫ్లటర్ ఇట్ హ్యావ్ ఎ గుడ్ డెసిషన్ అనమాట. ఇది మంచి డెసిషన్, ఎందుకంటే ఇంకో మంచి ఫ్యూచర్ ఉంది. సో అప్పుడు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ప్రతి ఒక్కరు కామన్గా ఇన్యూకి వెళ్ళకుండా వీళ్ళకి ఆల్రెడీ డిమాండ్ ఎక్కువ లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాకే చేస్తున్నారు, ఫ్లటర్ ఎక్కువ వెళ్ళరు. ఓకేనా. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈవెన్ ఇప్పుడు మీరు ఈ వీడియో చూడకపోయింటే మీకు కూడా మేబీ ఫ్లటర్ గురించి తెలిసి ఉండకపోవచ్చేమో కదా, నిజమే కదా, అది పరిస్థితి. ఫుల్ ఫ్లటర్కి ఇప్పుడు అంత డిమాండ్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. సో వాట్ ఈస్ మై సజెషన్ ఈస్, ఇఫ్ యూ వాంట్ టు లర్న్ సంథింగ్ న్యూ, జస్ట్ ట్రై టు లర్న్ దిస్ ఫ్లటర్. డోంట్ గో విత్ అ పైథాన్ ఆర్ జావా, ఇవే వెళ్ళొద్దండి. బికాస్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటూనే వస్తున్నారు పైథాన్, జావా. ఫ్లటర్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి జస్ట్ ట్రై చేయండి, సిమిలర్ టు పైథాన్ అండ్ సి ఇట్ సెల్ఫ్. సో మీరు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ అసలు ఫ్లటర్ అంటే ఏంటి బ్రో అంటే, ఇట్స్ ఇంటర్ఫేస్ టు డిజైన్ ఇంటర్ఫేస్. మామూలుగా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలాగుంటుంది, ఫుడ్ ఇమేజెస్ ఆర్ ప్రోడక్ట్ ఇమేజెస్, ఈ కార్ట్ ఇమేజెస్ అండ్ ఆర్డర్స్, సమ్ టెక్స్ట్ ఉంటుంది కదా. సో ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి ఫ్లటర్ యూస్ చేస్తారు. ఓకేనా. సో బై యూజింగ్ అ ఫ్లటర్ యూ కెన్ ఏబుల్ టు డెవలప్ అన్ ఇంటర్ఫేస్ ఆఫ్ ది అప్లికేషన్. ఇది బ్యాక్ ఎండ్కి సంబంధం లేదు, ఇట్స్ ఎంటైర్ రిలేటెడ్ టు ఫ్రంట్ ఎండ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. సో మీ అందరికీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇది బేసిక్ చెప్పాను నేను, వాట్ ఈస్ ఫ్లటర్ అని చెప్పేసి. మీకు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే, సో టుమారో వీఆర్ గోనా కండక్ట్ దిస్ ఫ్లటర్ వెబినార్. సో అండ్ ఆ ఒక వెబినార్ చెప్పే ఆయన వచ్చి మోర్ దెన్ 5+ years ఎక్స్పీరియన్స్ అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ అ కాగ్నిజెంట్ అండ్ ఫస్ట్ వర్షన్ నుంచి వర్క్ చేస్తున్నాడు. నేను చెప్పాను కదా 4 LPA నుంచి 24 LPAకి వచ్చింది జాబ్ అనేసి. సో ఆయన అనమాట. సో ఆయన ఫస్ట్ వర్షన్ నుంచి వర్క్ చేస్తున్నాడు అండ్ హీఈస్ వర్కింగ్ ఇన్ అ కాగ్నిజెంట్ రైట్ నౌ.
అండ్ ఆయనకి మంచి స్కిల్స్ ఉంది ఫ్లటర్ మీద. అండ్ అర్థం చేసుకోండి, ఫస్ట్ వర్షన్ నుంచి వర్క్ చేశాడంటే ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, isn't it? So tomorrow we are going to conduct this Flutter webinar. సో మీరు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అండ్ దీని గురించి ఇంకా మంచి అవేర్నెస్ తెచ్చుకోవాలి, దీని గురించి ఇంకా డెప్త్గా దీంతో నేర్చుకోవాలనుకుంటే సో యూ కెన్ అటెండ్ టుమారో. అండ్ మీకు ఒక లింక్ వస్తుంది వాట్సాప్లో, వెబినార్ లింక్, సో యూ కెన్ జాయిన్ త్రూ దట్. ఓకే, సో థ్యాంక్ యూ.